తలుపు తీసుడు, ఇంటి పక్కన ఉన్న ఖాళీ జాగలేసుడు, చూస్తుండగానే చిన్న డంపింగ్ యార్డ్ తయారైతది. ఇక పోత పోత కవర్ బండి వెనక మళ్ళ తలిగించుకొని రోడ్డు మీదకి రాగానే పక్కకి శ్రేష్ పోతుంటారు. అద్దం రాత్రో తెల్లం జామునో చెత్త డబ్బాలు తీసుకొచ్చుడు, కుమ్మరి చూడు గిట్ల వేస్తుంటారు కొందరు. హగో గాలి దగ్గియాలని గీ ఉపాయం చేసిండ్రిగా. చేత బండి ఇంకా రాకపాయే, బకెట్ నిండిపాయే అని ఎదురు చూసే తిప్పల తప్పినట్టే ఇక. ఎందుకంటే ఇంటింటికి స్టిక్కర్లు అట్ట పెడతారు సిటీ మున్సిపాలిటీ వాళ్ళు. క్యూఆర్ కోడ్ అన్నట్టు ఆటో వాళ్ళ ఫోన్ లో స్కాన్ చేస్తే ఇంటి ఓనర్ పేరు, వివరాలు, ఏరియా ప్రతి ఒక్కటి కంప్యూటర్ లో కనబడుతుంది ఆఫీసులుండే ఆఫీసర్లకు. దాన్ని బట్టి ఏ ఇంటికి చెత్త తెచ్చిందో ఏడదేలేదో తెలిసిపోతుంది అన్నట్టు. ఏ లేని వాళ్ళకు కూడా ఎమ్మటే గుర్తుపట్టొచ్చట. గాళ్ళంతా రోడ్ల మీద వారేస్తున్నట్టు లెక్క. ఒకవేళ ఆటో రాకుంటే పలానా బస్తికి పోలేదని ఎరికైతేనే ఉంటదట ఆఫీసర్లకు. 100% ఎఫిషియన్సీలో చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చి ఫస్ట్ అయితే అటు అత్తాపూర్, ఇటు కుక్కట్పల్లి, కింద ఎల్బీ నగర్ ఏరియాల ఇళ్లకు స్టిక్కర్లు అంటేస్తారు. చెత్త కొంటపోయే ఆటో అన్నలకు ట్రైనింగ్ ఇస్తున్నట్ట మొదలు. క్యూఆర్ కోడ్ ఇక మధ్య ఎట్లా పనిచేస్తుంది, ఎంత ఫాయిదా అయ్యే తెలిసినాక సిటీ అంతటా సేమ్ ఇట్లనే చేస్తారట. అప్పట్లోనే డ్రోన్ కెమెరాలు పంపి ప్రతి ఒక్క ఇంటి ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేసిండ్రు. అట్లా ఏ కాలనీలో ఏ ఇల్లుందనే వివరాలు ఆఫీసర్ల కాడునే. అబ్బా మురికి లేని హైదరాబాద్ ను తయారు చేయాలనే ఆఫీసర్ల ఆలోచన మంచిగానే ఉన్నది, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.